ఉందనుకుంటే 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ దానిపైన ఎక్కడైనా ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనం గూగుల్లోకి వెళ్ళి పరివాహన్ అని టైప్ చేస్తే పరివాహన్ కింద ఈ వెబ్సైట్ వస్తుందండి. ఈ వెబ్సైట్ కింద మనకి ఈ వెబ్సైట్ అనేది ట్రాఫిక్ పరంగా చాలా ఉపయోగమైన వెబ్సైట్. అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కింద ఇలా ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఈ చలనం టచ్ చేసామనుకోండి, ఈ చలనం టచ్ చేస్తే మీరు కంటిన్యూగా అంటే రిపీటెడ్గా ఈ వెబ్సైట్ వాడతాం అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఎలాగో డౌట్ ఉంటే నాకు అడగండి, మరొక వీడియో చేస్తాను. కాకపోతే ఇప్పుడు చలన గురించి కాబట్టి గెట్ చలన డీటెయిల్స్ ఉంది కాబట్టి చలన డీటెయిల్స్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెహికల్ నెంబర్ ఉంటుంది కదా, అంటే చలన నెంబరు, అంటే ఎవరైనా ఫైన్ వేస్తే ఆ చలన నెంబర్ ఇక్కడ కొట్టినా ఆ చలన డీటెయిల్స్ వస్తాయి. అలాగే వెహికల్ నెంబర్ కొట్టినా చలన డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పైన ఫైన్ ఉందనుకోండి, అది ఇక్కడ టైప్ చేస్తే దానిపైన మనకి ఏమైనా ఫైన్స్ ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు మనము AP 39 FC 7122 ఉంది. అలాగే కింద క్యాప్చా ఉంటుంది. ఈ కింద క్యాప్చా మనము టైప్ చేయాలి. 4KHXZU. ఇప్పుడు మనము చలన నెంబర్ ఇక్కడ ఉంది. ఓకే, AP 39 FC 7122 కొట్టాం కదండి. ఇప్పుడు చూడండి వచ్చాయి, మొత్తం ఎంత ఉంది దానిపైన ఫైన్ ఉందో అలాగే వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఫైన్ ఎక్కడ వేశారు, ఎలా వేశారు, ఎవరి పేరు వేశారు అనే దానికి ఇక్కడ మనము ప్రింట్ చలన ఉంది కదండి, అక్కడ మనము టచ్ చేసామనుకోండి, ఎక్కడ వేశారు, ఎవరు వేశారు, డేటు, డీటెయిల్స్, మొత్తం అమౌంట్ అన్నీ కూడా వచ్చేస్తుంది. నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, మొత్తం డీటెయిల్స్ వచ్చాయి ఇందులో. ఇప్పుడు మనము సేవ్ ఇక్కడ PDF అని చూడండి, ఇక్కడ PDF కొట్టామనుకోండి, అది సేవ్, ఇక్కడ కిందన సేవ్ కొట్టామనుకోండి సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎక్కడ ఎంత ఫైన్ అనేది వస్తుంది చూడండి. సెక్షన్ 181 యాక్ట్ ప్రకారము 5,000 రూపాయలు వేశారు, యూజర్ ఛార్జెస్ 35. మొత్తం ఇది కొత్త ఫైన్ ప్రకారం లైసెన్స్కి 5,035 రూపాయలు, 5,000 ఫైన్, 35 రూపాయలు యూజర్ ఛార్జెస్ అనమాట. అంటే మనము లైసెన్స్ లేకపోతే MV యాక్ట్ 181 ప్రకారము మనకి ఫైన్ వేస్తారు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా లైసెన్స్ చేసుకోవాలి, తప్పనిసరిగా లైసెన్స్ చేసుకోవాలి. లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కూడా వర్తించదండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. కాబట్టి అందరూ కూడా లైసెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ మీరు పే చేయాలనుకుంటే ఇక్కడ పే నౌ కొట్టరు అనుకోండి, ఈ పే నౌ కొడితే ఈ మొబైల్ నెంబర్ టైప్ చేసి దానికి సెండ్ OTP కొడతారు. ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. మీకు పేమెంట్ కావాలనుకుంటే వీడియో కామెంట్ చేయండి, దానికోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.